V Cardiac Multi-Specialty Hospital, Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. తెనాలి ప్రభుత్వ వైద్యశాలను మళ్లీ రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 15 అంశాలకు ఆమోదం లభించింది. మంత్రి ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంఆర్ఐ స్కానింగ్ తో పాటు ఇతర నిర్ధారణ పరీక్షల్లో అవినీతి అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రతి నెలా అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం 9 లక్షలతో ఆరో ప్లాంట్, 36 లక్షలతో ఆర్థోపెడిక్ పరికరాలు, పార్కింగ్, దోబిఘాట్, డ్రైనేజీ, రహదారి అభివృద్ధి వంటి పనులకు అనుమతులిచ్చారు. సిబ్బంది కొరతను తగ్గించేందుకు అవుట్సోర్సింగ్ ద్వారా 6 నర్సులను నియమించనున్నారు. అలాగే దాతల సహకారంతో 43 ఏసీలు వార్డుల్లో ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. సమావేశంలో తెనాలి ఆర్డీఓ రమణి, సంబంధిత వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్, నియమిత కమిటీ సభ్యులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. You are worried only about yourself. That's the problem. All of you are getting cars. You want shelter for your cars. I am looking at what are the facilities you will provide for patients. అట్లా మీరు తీసుకోవద్దు అట్లా నిర్ణయం. మీరు చాలా నుంచి దీనికోసం వెంట పడుతున్నారు. లెట్ హెచ్డిఎస్ మెంబర్స్ ఫిజికల్లీ మీరు వెళ్ళి చూసి మీరు ఒకసారి మీరు కూడా ఇవ్వండి రిపోర్ట్. డాక్టర్ గారు మీరు లీడ్ చేయండి. కాదు మేము మాట్లాడేది పార్కింగ్ ఇష్యూ గురించి. ఒకసారి మీరు ఫిజికల్గా ఒకసారి చెక్ చేయండి. మీరు అందరు కూడా చెక్ చేసి చూడండి. ఎందుకంటే నాకు ఐఎమ్ అఫ్రైడ్ విల్ లూజ్ స్పేస్ జస్ట్ బికాస్ దే బ్రింగింగ్ దర్ కార్స్, దే వాంట్స్ పార్కింగ్ ఫర్ దర్ కార్స్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకసారి చెక్ చేసుకోండి. లో పార్కింగ్కి ఒక జోన్ ఏమన్నా కేటగరైజ్ చేయొచ్చేమో డిఫైన్ చేయండి. ఎన్ని వెహికల్స్ పడితే 2 వీలర్స్ ఎన్ని, 4 వీలర్స్ ఎన్ని ఒకసారి డిఫైన్ చేయండి. అట్లీస్ట్ ముందు జోన్ చేసేద్దాం. అక్కడ ఫెసిలిటీ పెడతామా లేదా వీ కెన్ టేక్ ఏ కాల్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. అట్లీస్ట్ ముందు స్పేస్ ఇయర్ మార్కింగ్ అనేది చేయాలి. అది కార్పొరేషన్ నుంచి ఒకసారి మీరు టౌన్ సర్వేని పెట్టి ఎక్కడ పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ కన్వీనియంట్ అనేది ప్లాన్ చేయండి. చేసినప్పుడు డాక్టర్స్కి వేరు, పేషెంట్స్కి వేరు చేయండి. అట్లా చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. స్టాఫ్ అందరిది కొంచెం లోపల్ సైడ్ ఉండాలి, దానికి వెళ్ళేటట్టు చేయండి. పేషెంట్స్ అందరిది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూడండి. మీరు కూడా కొంచెం తాళ్ళే కట్టేసి ఇది మా రిజర్వ్స్ పార్కింగ్ అనేది అది కొంచెం మానేసేయండి. మీరు అందరు కూడా స్టాఫ్ కొంచెం ఓకేనా. కొన్ని అడ్జస్ట్ చేయండి. కమిషనర్ గారు రిపోర్ట్ ఇచ్చినా చూసుకుందాం. ఓకేనమ్మా. నెక్స్ట్ చెప్పండి. మీరు ఆరో ప్లాంటో షెడ్డో ఏది అడిగినా దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎస్టిమేట్ కూడా రెడీ ఉండాలి. హెచ్డిఎస్లో పెట్టేటప్పటికి ఎస్టిమేట్ షుడ్ బి రెడీ సో దట్ వీ కెన్ టేక్ ఎ కాల్ వెదర్ అంత అమౌంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ పర్పస్కి పెట్టొచ్చా లేదా అనే డెసిషన్ తీసుకోవాలి హెచ్డిఎస్. సో అది తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ మన దగ్గర ఎంత ఉంది, ఈ ఐటెంకి ఎంత ఖర్చు అవుతుంది అనే క్లారిటీ ఉంటే దెన్ వీ విల్ బి ఏబుల్ టు టేక్ దట్ డెసిషన్. అండ్ మూడవది ఇక్కడ మీరు పెట్టింది కూడా ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్రెడీ ఇన్కర్డ్. సో this is basically you are seeking ratification in HDS for the expenditure already incurred. So adi clarity ga ravali and always present meek HDS balance enta undi amount anedi andariki sabhyulandariki kuda teliyali. So that has to be presented very clearly. At least next time nunchi adi jagrathaga chuskondi. That is one completed, sir. Rest of the process is going on, sir. ఎప్పటికి ఆపరేషన్ లోకి తీసుకురాగలరు? అది కొత్తదా లేకపోతే రిపేర్సా? కొత్తది అడిగా నేను. ఎప్పుడు ఇస్తారు? కోర్టు కేసు వచ్చిందా? అది స్టే వచ్చిందా? మనకి వేరే ఆప్షన్ ఏంటి? ఇంకెక్కడికైనా వచ్చిందా? ఆపండి. ఎక్కడ ఆపలే ఉంటాయి. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర
ఇలా అవకాశం లేకుండా దానికి మనం హాస్పిటల్ 40 లక్షల పేమెంట్ కొత్తగా శాంక్షన్ చేస్తాం. ఉండాలి దానికి ఆ స్లోప్ మెయింటైన్ చేయడానికి మీరు ఇంటర్నల్గా మీరు కరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకుని మీ ఎస్టిమేట్లు మీరు కరెక్ట్గా వేయండి. బయట చేయించాల్సింది మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు ఎంఈ గారు వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? రెండు కలిపి చేద్దామంటే ఆయన సింక్రనైజ్డ్గా అంతవరకు మీరు చేయండి కరెక్ట్గా. దానికి ఎంత అవుతుంది చూచాక మీ ఇంటర్నల్ ఎస్టిమేట్ కలెక్టర్ గారు చెప్పినట్టు అవసరమైతే ఒక పంపు పెట్టుకుందాం. ఓకే అమ్మ, నెక్స్ట్ టైం మీరు ప్రిపేర్ చేయండి దానికి ఎస్టిమేట్స్. అది ఎగ్జాక్ట్గా ఎస్టిమేట్ తీసుకొని నెక్స్ట్ HDS కమిటీ మీటింగ్కి సబ్మిట్ చేయండి. మీరు కరెక్ట్గా చూసుకుని చేయండి. మున్సిపాలిటీ 2 year AMC కలిపి ఇవ్వండి టెండర్. ఓకే, పేమెంట్ మొత్తం ఆరో ప్లాంట్కి ఒకసారి ఇచ్చేసి ఓన్లీ AMC పేమెంట్ లాస్ట్లో పెట్టకండి. ఓన్లీ 50% ఆఫ్టర్ ఇన్స్టాలేషన్, మిగతాది క్వార్టర్లీ పేమెంట్ కింద AMCతో పాటు కలిపి రిలీజ్ చేయండి. అప్పుడే వాళ్ళు AMC కూడా సీరియస్గా తీసుకుంటారు. అర్థమైందా? అలా టేకప్ చేయండి. సో రఫ్లీ అరౌండ్ 9 lakhs అంతేనా? 9 lakhs ప్లస్ మెయింటెనెన్స్ AMC 50 lakhsకి ఇప్పుడు మనము తమరు శాంక్షన్స్ ఇచ్చినట్టు సార్ అన్ని కలిపి. ఓకే సార్ మీరు చెప్పండి. అదొకటి సిటీ స్కాన్ మన ఇవాళ ఫినిష్ కొంచెం సింక్రనైజ్డ్గా వర్క్ జరగాలండి. మీ సైడ్ నుంచి ఏం జరిగినా కూడా మీరు ఒకసారి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. నేను ఇవాళ ఈవినింగ్ కల్లా మీరు మళ్ళీ మా పిఎస్కి నంబర్ ఇవ్వండి. మీ నంబరు నేను పాండ్యన్ గారితో మాట్లాడతాను, చైర్మన్ గారితో మాట్లాడతాను. ఇద్దరికి నేను డ్యూటీ అప్ చెప్తాను. సిటీ మెషిన్ ఇక్కడ తీసుకురండి దానికి ఫాస్ట్గా. ఓకేనా? తొందరగా వచ్చేటట్టు చేయండి. మీరు ఇవాళ తీసుకుందాం ఆ నిర్ణయం. ఓకే గవర్నమెంట్ వదిలేద్దాం. నేను ఏమన్నా అంటే HDSలో మనకి ఫండ్స్ ఉన్నాయి కాబట్టి చేయొచ్చా మనం? ఎస్పీ గారు ఈ నైట్ మనం మన అవుట్ పోస్ట్లో ఎవరు ఉండడం లేదంట. నాకు పేషెంట్స్ కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు. 3 town SHO గారికి మీరు చెప్పి మీరు ఒకరిని కంపల్సరీగా ఒక PC కానీ లేకపోతే హెడ్ కానిస్టేబుల్ కానీ ఉండేటట్టు ఇప్పుడు కూడా, ఎస్పెషలీ ఈవినింగ్స్ ఆఫ్టర్ 6 మన ఫోర్స్ నుంచి ఒకరు ఉండాలి ఇక్కడ. అది బై డిఫాల్ట్ ఇవాళ నుంచి అది ఇంప్లిమెంట్ చేయించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. Now that you have become superintendent, you are completely left everything to the way wind. ఏమిడొచ్చు గారు మీరు తర్వాత DCHS గారు, ఐఎమ్ సారీ యూ ఆర్ నాట్ attentive to your duties at all. Earlier I used to have a lot of time, so I used to come regularly now. And when I am visiting the hospital every time, even infrequently, ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఎందుకు మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఎక్కడ లోపించింది అనేది మీరు ఇంటర్నల్గా చెక్ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు అప్సెట్ the perception about doctors. I can talk much more, but I'm not talking, I'm restraining myself. I'm being very clear with all of you. Hanmantra garu meeru kuda, I do not want to get one more complaint from now onwards. You are a senior doctor. You've been retained here because you specifically said you wanted to commit something to the society. Why is it that you people are not showing that motivation? 1 crore డొనేషన్ ఇస్తానని ప్రతాప్ గారు వస్తే ఈ రోజు వరకు దాన్ని అసలు కదలికలేదు మీ దగ్గర. ఎన్నిసార్లు చెప్పారు? మీరు మెయిన్గా చెప్పాల్సింది మీరందరూ కూర్చొని మన హాస్పిటల్లో ఏం కావాలి, 1 కోటి రూపాయలతో ఏం చేయించుకుందాం అని మీరు ఒక ఆలోచించి ప్రపోజల్ ఇవ్వమంటే కూడా మీకు టైం దొరకదు. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా మనం ఒక డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి దాన్ని అప్లిఫ్ట్ చేయగలుగుతాం. We used to be number 1 or number 3 in the state at one point of time. Previously, 10 years ago. What are we now on OP? 2200 OP ఎంత వస్తుందండి? Per day we are treating 1000 to 1100 cases, sir. MCH కలుపుకొని కలిపి 1100. ఓకే. IP daily admissions are ranging from 140 to 160, sir. లేదు, దిస్ ఇస్ నాట్ ద వే వీ షుడ్ వర్క్. డాక్టర్స్ మీరు నేను ఇంతకన్నా మాట్లాడను, ఫస్ట్ HGS మీటింగ్ కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ. And I'm also being very, very clear, both DCHS and DMHO should take equal responsibility. You must come for regular surprise visits. కలెక్టర్ గారు నేను ప్రతిసారి రాలేము కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు మన కలెక్టర్ గారు, 50 ACలు వచ్చినాయి మనకి, ఏ హాస్పిటల్కి ఇవ్వలేదు. అట్లా ఫర్దర్గా ఏం చేయాలి మనం ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనం చూసుకోవాలి. కానీ మీరు అందరు ఇట్లా క్యాజువల్గా ఉంటే ఎట్లా అప్రోచ్?
మున్సిపాలిటీకి సంబంధం లేని పనులు కూడా నేను చేయించాను ఇక్కడ వాళ్ళు పంపించి ఆఫీసర్స్ని. రోడ్డు నేను దగ్గరుండి నేను గుడిపిస్తున్నా గుంతలు మీకోసం. ఎందుకు మీరంతా పని చేయలేరు? క్యాజువల్ అప్రోచ్ మీరు మానేసేయాలి. హనుమంతరావు గారు మీరు కూడా అంటే మనం మోస్ట్ సీనియర్ పర్సన్ హియర్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఇట్లా ఉంటే కరెక్ట్ కాదండి. నాకు బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ విషయంలో కానివ్వండి, ఎంఆర్ఐ స్కానింగ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మీడియా వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారంటే చాలా తేలిక తీసుకుంటారు ఇవి ఏంటో మరి. నాకు అర్థం కాదు. ఐ కీప్ టెలింగ్ యూ, అడ్వర్స్ న్యూస్ ఐటమ్ మీన్స్ ఇట్స్ ఎ క్రిటికల్ రివ్యూ ఆఫ్ అవర్ ఓన్ వర్కింగ్. అది పాజిటివ్గా తీసుకోవాలి మనం. ఎందుకు ఆ అబ్బాయి అటువంటి ఆర్టికల్ రాసాడని మనం తెలుసుకోవాలి. దాని వెనక ఎవరున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎట్లా ఎక్కడ జరుగుతుందని మీరు ఐడెంటిఫై చేయాలి. కానీ వదిలేస్తే ఎట్లా అంటే మీరందరూ కూడా మా పేషెంట్ నుంచి నేను వాళ్ళని అడిగి నేను కోఆర్డినేట్ చేసుకుని అడ్వర్స్ న్యూస్ ఐటమ్ ఎందుకు వచ్చినా నేను ఫాలోఅప్ చేయడం కాదు కదా. మీ సైడ్ నుంచి కూడా ఉండాలి కదా చదువు. ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ ఆపర్చునిటీ ఫర్ యూ యాజ్ డాక్టర్స్ టు సర్వ్ ద సొసైటీ. దాన్ని మర్చిపోకండి దయచేసి మీరు. దట్ సర్వీస్ లెవెల్ షుడ్ బి మెయింటైన్డ్. యు సర్వింగ్ హ్యూమానిటీ. దిస్ ఇస్ నాట్ ఫర్ కమర్షియల్ పర్పస్. ఇంత ఫెసిలిటీ మనం ఏర్పాటు చేసుకోగలిగామంటే నిజంగా చాలా కాన్షియన్స్ లేదు. ఎట్లా మరి ఇటువంటి అవకాశం ఎప్పటి నుంచో వెంటబడి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇన్ని ఏర్పాట్లు చేస్తే మనం ఈ రోజున అట్లా ఉంటే ఎట్లా? ఈరోజు ఎంతవరకు మనకి స్టాక్ ఉందమ్మా? బ్లడ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 54 యూనిట్స్ ఉన్నాయి సార్. 28 దిస్ ఏరియా. ఈ 100 కిలోమీటర్ రేడియస్లో ఇంకెవరు లేరు. మళ్ళీ గుంటూరు వరకు వెళ్ళాలి. రేపల్లి నుంచి ఇక్కడికే వస్తారు, బాపట్ల నుంచి ఇక్కడికే వస్తారు, పొన్నూరు నుంచి ఇక్కడికే వస్తారు. అది మీరు మర్చిపోపాకండి. మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా నుంచి కూడా ఇక్కడికి వస్తారు, కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ మేము సిద్ధంగా ఉన్నా లేకపోయినా ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ both of you are professionals in the HDS, both the doctors, both the members I request you, మీరు ఫాలోఅప్ చేసి HDS మీటింగ్ మినిమం వన్స్ ఇన్ అ మంత్ జరిగేటట్టు ట్రై చేయండి. వన్స్ ఇన్ మంత్ కాకపోతే అట్లీస్ట్ 45 డేస్లో జరిగేటట్టు మీరు డేట్ తీసుకుని వెంటబడి చేయండి. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను వస్తాను రివ్యూకి, నాకేం ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వస్తాను. ఇట్లా చేస్తే కానీ మళ్ళీ మనం స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయలేం. డెఫినెట్లీ యూ మస్ట్ ప్లాన్ లైక్ దట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. 1.5 years నుంచి మీరు పెండింగ్ పెట్టుకుంటే కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా. అండ్ కొంచెం కలెక్టర్ గారు మీకు ఇచ్చిన సూచనల మేరకు నెక్స్ట్ టైం మీరు ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి, అబ్స్ట్రాక్ట్ పెట్టాలి మీరు ఫైల్లో. దాన్ని మళ్ళీ మీరు ఫైల్ సర్క్యులేట్ చేసుకోండి. కావాలంటే మీరు ఆర్డీఓ లెవెల్కి పంపించుకుని మీరు టెండర్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. టెండర్ ప్రాసెస్ లేకుండా మాత్రం ఏం చేయొద్దు మీరు. కానీ ఎక్కడో మన స్టాక్స్ డెఫిషియన్సీ ఉంది లేకపోతే ఇంకేదో సమస్యలు ఉన్నాయంటే మాత్రం ఈ రోజు నుంచి మనం ఆ విషయాలు మర్చిపోదాం. డ్రైన్ విషయంలో మీరు పర్సనల్గా చూసుకోండి. చెప్పాలంటే you sit down with ME once, and that man also is a very senior guy. I don't know where he is, but he's a very senior person. He's working here for a long time. So మీ పేరుని మర్చిపోతూ ఉంటాను. వీరస్వామి, సారీ. సో నోట్ చేసుకోండి ఆ పేరు. మీ ఎంఈ గారు కనుక అటాచ్ చేసేయండి. ఆ గ్రేడియంట్ లెవెల్ జరిగేటట్టు చూడండి. మీరు ఏదో 2 crores శాంక్షన్ అయిందన్న ట్రైన్స్కి విన్నా కలెక్టర్